ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రాష్ట్ర సీఎం పార్టీ మార్పు, అలర్ట్ అయినటువంటి హైకమాండ్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారని దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పై ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీకు ఫోన్ నోటిఫికేషన్ వస్తుంది. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ మనం అందరూ కూడా రీచ్ చేసిన వారు అవుతాం. సీఎం రేవంత్ రెడ్డి త్వరలో మా పార్టీలో చేరడం ఖాయం. ఏబీవీపీ నుంచి వచ్చిన రేవంత్ రేపు మాపో బీజేపీలో చేరుతాడు. అందుకే లోక్సభ ఎన్నికల్లో చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ నుండి డమ్మీ అభ్యర్థులను పోటీకి నిలబెట్టాడు అని బీజేపీ నిజామాబాద్ లోక్సభ అభ్యర్థి ధర్మపురి అరవింద్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. దేశం మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందన్నారు. రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేసి బీజేపీలోకి వస్తారని, పరోక్షంగా రేవంత్ రెడ్డి బీజేపీలోకి మద్దతు పలుకుతున్నారని అరవింద్ చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఈ మధ్యకాలంలో అనేక మార్లు అరవింద్ ఈ తరహా వ్యాఖ్యలు చేశాడు. అయితే బీఆర్ఎస్ బీజేపీల మీద నిప్పులు కక్కుతున్న రేవంత్ రెడ్డి అరవింద్ను మాత్రం మిత్రమా అని మిన్నండకుండా పోవడం కూడా పలు అనుమానాలకు తావిస్తుంది. అదే విషయంలో అరవింద్ తెలంగాణలో బీజేపీని నియంత్రించడం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తోనే సాధ్యమైందని, బీజేపీ బలం పెరగకుండా కేసీఆర్ మాత్రం కంట్రోల్ చేశారని, కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ బీజేపీని అడ్డుకోలేకపోయారని అరవింద్ చెప్పడం గమనార్హం. కేసీఆర్ కుటుంబాన్ని ఘాటుగా విమర్శించే అరవింద్ ఈ మధ్య ట్రాక్ మార్చడం చర్చకు దారితీసింది. 45 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఒకసారి కూడా ఎన్ఆర్ఐల గురించి మాట్లాడని కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి ఇప్పుడు ఎన్ఆర్ఐల మీద ప్రేమ కురిపిస్తున్నాడని అరవింద్ విమర్శించాడు. పదే పదే రేవంత్ బీజేపీలోకి వస్తున్నాడని అరవింద్ చెప్తున్నప్పుడు వ్యాఖ్యలు వ్యూహాత్మకంగా అల్టిమేట్గా అన్నది చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి గతంలో ఇక ఏదైతే మోదీ వచ్చినప్పుడు బడే బై అనడం, ఈ రకంగా బీఆర్ఎస్ బడే బై చోటే బై ఇద్దరు ఒకటే అనంగా అంటే ఒకే రకంగా ఉన్నారు, పార్టీ కలిసిపోయి అనే విధంగా కేసీఆర్ ప్రచారం నిర్వహిస్తుంటే, ఈ తరుణంలో ఈ కాంగ్రెస్ కాకుండా బీజేపీలో నుండి కీలక ఎంపీ నేత అయినటువంటి ధర్మపురి అరవింద్ ఈ రకంగా బీజేపీలోకి వస్తారని మాట్లాడడం చర్చనీయాంశంగా మారుతుంది, హాట్ టాపిక్గా మారింది. అంటే ఈ మధ్యకాలంలో అరవింద్ను టార్గెట్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి అరగుండు బోడిగుండు అంటూ ఈ రకంగా వ్యాఖ్యలు చేసడం మనం చర్చనీయాంశంగా దారితీసింది రాజకీయంగా కూడా. మొత్తానికి రాజకీయం అయితే తెలంగాణలో ఈ పుట్టింది అంటున్నారు.